పాలుడు మొత్తం ఎగ్గొట్టాడు దొంగమ్మడి కొడుకు. గుడ్ మార్నింగ్ గంటలు గారు. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా, వెరీ బ్యాడ్ మార్నింగ్ టుడే. పాలుడు పాలు తేలేదు, కాకపోట్లకి వెళ్తే క్యూలో నుంచోవాలి, సినిమాకి వెళ్తే క్యూలో నుంచోవాలి, కిరాణా కొడుకు వెళ్తే క్యూలో నుంచోవాలి. యాదవ్ అంతా డిటోల్ అయిపోయింది. పైన ఫైల్స్ అన్ని వాళ్ళు చూడాలి ఆకలితో. కొన్ని మీ ఫైల్స్ లేవని చూసి పెడతాను. నువ్వేం చూస్తావు నా ఫైల్స్? అసలు నీ ఫైల్స్ నీకు అర్థమైందా చూడటానికి? కానీ అవి చూసుకో. నా ఫైల్స్ చూసినంత గొప్ప. అబ్బా ఈయన నా ఫైల్స్ చూస్తాడు గొప్ప వాడు పెడతాడు. నేను చూసుకుని అయినా నా ఏం చూస్తావు? అబ్బబ్బా ఆఫీస్ పని అంతా నేనే చూసుకోవాలి. ఫైల్ అంతా గాలి పేరు కూర్చుని మిస్టర్ టూ మచ్ బిజీ. మిస్టర్ బీడీ ఉందా? లేదండి. సిగరెట్ అలవాట్లేదు సార్. కాఫీ టీ అది కూడా అలవాట్లేదండి. మరి ఏమిటండి మీ అలవాటు చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. నన్ను కొంచెం పని చేసుకునేవాడి సార్, బోల్డ్ అంత పని మిగిలిపోయింది. అబ్బో పని చేసేవాడయ్యా బాగుపడింది. మరి ఏం చేయాలి సార్? పటేల్ కాళ్ళు కొట్టేది కూల్ గ్యాస్. అదేమిటి సార్? మా బామ్మర్ది ఎలా పైకుంటాడట? వట్టి మట్టి బుర్ర. కాకా టైర్ వెన్న అంతే. పోయాడు లోపలికి బాస్. మిస్టర్ మిస్టర్ ఏం చేస్తున్నావు? పనండి. ఇంకా ఎందుకయ్యా ఉద్యోగం ఊడిపోయిందిగా? అదేమిటి సార్? ఇప్పుడు ఇలా ఎవరు వెళ్ళారు? నేను చూడలేదండి. అందుకే మన బాసు ఇలా లోపలికి వెళ్ళారు. మేమంతా లేచి నుంచి సాల్యూట్ చేసాం. నువ్వు చేసావా? మరి నేను పనిలో ఉన్నాను కదా సార్, చూడలేదు. మళ్ళీ అటు ఇటు ఆపరేషన్ అయ్యా. ఇంకెందుకయ్యా పనికి? ఇదిగో ఈ రోజుల్లో పని చేసి ఎవడు బాగుపడ్డాడు? కాకా పట్టాలి. కాకా శాల్యూట్ కొట్టి కొద్ది పైకి వెళ్తావు, లేకపోతే కిందకు వస్తావు. సార్ రాజుగారు ఎవరండి? బాస్ రమ్మంటున్నారు. ఇంకే ఉద్యోగం బండి సున్నా. ఏం భయపడక ధైర్యంగా వెళ్ళు. ఏదైనా ఉంటే నాకు చెప్పు. 10 రూపాయలు ఇస్తే నేను చేసి పెడతాను నీకంతా. ఓ ఈ రోజుల్లో ఉద్యోగం చేసి ఎవడు బాగుపడ్డా? ఉల్లిపాయలు కొట్టేట్టుకుంటే బెటర్. ఏమయ్యా, ఇది ఆఫీస్ అనుకున్నావా, సత్రం అనుకున్నావా? నీ ఇష్టం వచ్చి చేయడానికి. క్యాషియర్ దగ్గరికి వెళ్ళి నీ అకౌంట్ సెటిల్ చేసుకుని వెళ్ళిపో. గెట్ అవుట్ ఐసే. నమస్కారం సార్. రాజు, నేను ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసు సార్. నన్ను డిస్మిస్ చేయడానికి. డిస్మిస్సా? ఎందుకు? ఇందాక మీరు వస్తున్నప్పుడు నేను నిలబడి నమస్కారం చేయలేదు కదండి. మరి అవునవును, ఎందుకు అలా జరిగింది? నేను పని చూసుకుంటున్నాను సార్. పని చూసుకోవడానికి కదా నన్ను పెట్టింది. అవునండి. అమ్మాయి కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టమై. చూడు, ఈ నెల నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. అంటే జీతం 50 రూపాయలు ఎక్కువ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళి వస్తానండి. రాజు సార్ ఏమిటి ఆ బట్టలు అవతారం నువ్వును? మన క్యాషియర్ దగ్గరికి వెళ్ళి 200 అడ్వాన్స్గా తీసుకుని కొత్త బట్టలు కుట్టించుకో. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అడ్బడి అతనికి ఎంతగా టీ కాఫీ తాగడు, మంచినీళ్ళు తప్ప. పో. ఏమైంది? నీకు చెప్పినంత అయిందా? నెల నోటీస్ ఇచ్చారా? వెంటనే పొమ్మన్నారా? ఏమిటండి మీరు అనేది? నువ్వేం భయపడకు. మా బామ్మరిది ఒకడు ఉన్నాడు, వాడికి చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఈ ఊళ్ళో. అతనితో చెప్పి నీకు మరో ఉద్యోగం ఇప్పిస్తాను. నాకు మరో ఉద్యోగం ఎందుకు సార్? నాకు ఇక్కడే ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషనా? అవునండి, జీతం కూడా పెంచారు. మేనేజర్ని అడిగి డబ్బు తీసుకుని కొత్త బట్టలు కూడా కుట్టించుకోమన్నారు. ఒరే గంటల గోపాలం, శని నీ ఒక్కడే వెంటనే ఉందిరా నాయన. సిగరెట్ మర్చిపోయి ఇందులో వేస్తేనే శని ఇందులో కూడా ప్రవేశించాడు త్రూ సిగరెట్. ఒరే బాయ్, ఇంకో కాఫీ ఇచ్చారా నాయన?